అండి. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, చూడడానికి ఎంత అందంగా కనిపిస్తాయి కదండి ఈ పారిజాత పుష్పాలు. ఈ పుష్పాలను ఏరడానికి ఎంత టైం పడుతుందో గుచ్చడానికి రెండింతల టైం పడుతుందండి. మన ఓపిక ఎంత ఉందో తెలిసిపోతుంది. గుచ్చి కొలది పువ్వులు ఉంటానే ఉంటాయండి. నిజంగా నేను నవరాత్రుల టైంలో అమ్మవారికి అయితే ఈ పువ్వులను గుచ్చి దండ అయితే ఇచ్చేదాన్నండి. స్టార్టింగ్లో అయితే చాలా చిరాకు వచ్చేసేది. అలా రోజు గుచ్చడం వల్ల నాకు అలా 9 రోజులు గుచ్చడం వల్ల అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కూడా నేను వెళ్ళి కొన్ని పువ్వులు తెచ్చుకొని కృష్ణుడికి అయితే మాల గుచ్చి వేస్తానండి. చాలా ఓపికతో కూడిందండి ఆ మాల నిజంగా చెప్పాలంటే. సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుండి వస్తాయండి. కానీ ఈ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఈ వృక్షం నుంచి పూసిన పూలు మొదటిగా భూమిని తాకిన తరువాత భగవంతుడికి పెట్టాలి. అందుకే ఈ పారిజాతి వృక్షం కింద ఆవు పేడతో అలికి నేలపై రాలిన పుష్పాలను ఏరుకొని భగవంతుడికి సమర్పిస్తారు. ఈ పారిజాతి వృక్షం ఏ ఇంటి దగ్గర ఉంటుందో ఆ ఇంటిలో సిరి సంపదలు కలుగుతూ ఉంటుందంటండి. పారిజాత పుష్పాలతో పూజ చేయడం వల్ల భగవంతుడికి అనుగ్రహం పొందుతారు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.